ఏపీలా ఎన్నికలు దగ్గర పడుతుండే వరకల్లా పాలిటిక్స్ పూటకో మలుపు తిరిగి హీటు పుట్టిస్తున్నాయి. ఓ దిక్కు పంక పాటోలు పసుపు పార్టీలకు జంపింగ్ చేస్తుంటే ఇంకో దిక్కు సైకిల్ పాటోలు వైసీపీలకు శంగున దుంకుతున్నారు. అదే ఫ్లోలా టీడీపీకి రాజీనామా చేసి రామ్ రామ్ చెప్పిన కేశినేని నాని ఇవాళ తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ పోయి సీఎం జగన్ సార్ను కలిసిండు. ఇక అధికారికంగా వైసీపీ కండువ కప్పుకునే ఆలస్యం ఉందనుకుంటా పొలిటికల్ సర్కిల్లా పొట్టు పొట్టు చర్చ నడుస్తుంది. ఒకవేళ పంక పార్టీ చేరితే గిట్లా విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారిపోతాయని చూస్తున్నారు చాలా మంది. 4 అసెంబ్లీ ఒక ఎంపీ టికెట్ కేశినేని అడిగినట్టయితే గట్టిగానే ఈయనొస్తుంది. ఇక జగనన్నను కలుసుడే ఆలస్యం. బయటికొచ్చి లోపటున్న బాధ కోపం అంతగా కేశిండు కేశినేని. 2013 నుంచి టీడీపీ కోసం కష్టపడ్డా. బాబు పాదయాత్ర లోకల్ ఎలక్షన్లు అన్ని నా భుజాల మీద మోసిన. నా జేబుల పైసలు ఖర్చు పెట్టి పార్టీని గెలిపించిన. నా సొంత దందాల కంటే కూడా పార్టీనే ముఖ్యమనుకొని తెల్లందాకా పొద్దుందాకా దానిలాడినా. ఇక ఇప్పుడు టీడీపీ కోసం పైసలు టైం వేస్ట్ చేసుకోవద్దని డిసైడ్ అయినా. నేను పార్టీకి ఎంత చేసినా గానీ చంద్రబాబు మాత్రం నా కుటుంబమోళ్లతోనే నన్ను కొట్టియాలని చూసిండు అని మనసులున్నదంతా మందికి తెలిసేటట్టు చెప్పుకొచ్చిండు. పనిలే పని లోకేశం మీద కూడా ఆవేశం చూయించిండు బానే. తాతలు తండ్రుల పేరు చెప్పుకొని కూడా ఎమ్మెల్యేగా గెలవకపోయిండు లోకేష్. ఓడిపోయిన ఎమ్మెల్యేకు పాదయాత్ర చేస్తేందుకు ఏం అర్హత ఉంది? ఏం త్యాగం చేసిండని లోకేష్ పాదయాత్ర హడావిడి అనుకుంటా బానే అరుచుకున్నాడిగా. మరి ఇప్పుడే ఇట్లా ఇచ్చి వాడేస్తుంటే రేపు పంక పార్టీ కండువ కప్పుకుంటే ఇంకెన్ని మాటలు అంటాడో ఏం చేస్తాడో చూడాలిగా.